ఇదిగో చూడండి, కుక్కర్ అయితే ఇలా ఉంటుంది. కలర్ గ్రే కలర్ వస్తుందండి, గ్లాసీ లుక్ ఉంది. దీనికి హ్యాండిల్ వస్తుందండి, మనం ఒక దగ్గర నుంచి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ ట్రావెలింగ్ కి చాలా యూస్ఫుల్ అనమాట. దీనికి ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ 8 ఉంటాయన్నమాట. 8 ఉన్నాయంటే మనం 80 వెరైటీస్ చేసుకోవచ్చు. అంత మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అనమాట. మిగతా అన్ని మామూలు అన్ని రైస్ కుక్కర్స్ ఉన్నట్టే ఒక బౌలు. దీనికైతే నాన్ స్టిక్ బౌల్ వచ్చిందండి. అది మనం అంటుకోకుండా ఏ ఫుడ్ అయినా ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నాన్ స్టిక్ ఓకే. ఇంకా మామూలుగానే అన్ని రైస్ కుక్కర్లకు ఉన్నట్టే లోపల బాటమ్ అయితే ఉంటుంది. చూసారు కదా, ముచ్చటగా చిన్న కుక్కర్ అండి. ఇంకా ఇది స్టీమింగ్ బౌల్ అండి. మనం దీని మీద లోపల నీళ్లు పోసి బౌల్లో పైన ఏం పెట్టినా కానీ స్టీమ్ అవుతాయి, అంటే ఉడుకుతాయి. ఆవిరి కుడికాయన్ని పెట్టుకోవచ్చు అనమాట. దీనికైతే గెంటెలు 2 ఇచ్చారండి. గెంటి అటు ఇటు పడేయకుండా సైడ్ లోనే పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా బాగానే ఉంది, అటు ఇటు పడేయకుండా. దీనికి మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చారండి.